కావాల్సిన అవసరం లేదండి. వాటర్ ఆనపకాయ వాటర్ తోటే ఉడుకుతుంది. ఇంత వాటర్ ఉంది, ఇంక వాటర్ అవసరం లేదు. రొయ్యలు ఆనపకాయ కూర తయారు వచ్చే విధానం చూపిస్తాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఆనపకాయ ఒక హాఫ్ చెక్కండి, ఒక కాయలో అరముక్క, 2 టమాటా, 3 పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ రొయ్యలు, ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర వేస్తాను పోపు. తయారు చేస్తాను. వేడెక్కిందండి. ఇప్పుడు ఆవాల నూనె వేసుకుందాం. ఇది ఆవ నూనె అండి. ఆవాల నూనె బాగా వేడెక్కాలండి, లేకపోతే స్మెల్ వస్తుంది, ఆయిల్ స్మెల్ వస్తుంది. బాగా వేడెక్కి పొగంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, వెంటనే రొయ్యలు వేసేయాలండి. కొద్దిగా మంట పెంచి వేగనిద్దాం. పసుపు వేద్దామండి. ముందుగా పసుపు వేసుకోవాలి. ఈ విధంగా వేగనిద్దామండి. కాస్త వేగాలి. ఇప్పుడు స్పూన్ కారం అండి, 1 స్పూన్ కారం వేసుకున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇప్పుడు కాస్త మూత పెడదాం. ఆనపకాయలో వాటర్ అంతా ఇంకిపోవాలండి. మూత పెడదాం. టమాటా వేయాలండి. టమాటా వేసుకున్నాం. ఈ టైంలో టమాటా వేసి మూత పెట్టి మంట తగ్గిద్దామండి. చిన్న మంట మీద అది బాయిల్ అవ్వాలి. టమాటా బాయిల్ అయిపోయింది. వాటర్ వేయవలసిన అవసరం లేదండి. వాటర్ ఆనపకాయ వాటర్ తోటే ఉడుకుతుంది. ఇంత వాటర్ ఉంది, ఇంక వాటర్ వేయ అవసరం లేదు. దగ్గర పడేంత వరకు ఉడుకుతుంది. ధనియా జీరా పౌడర్ అండి, 1 స్పూన్. ఉప్పు కారం చూద్దాం. ఉప్పు కారం సరిపోయింది. కాస్త టైం వాటర్ అంతా మగ్గేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది అలా చిన్న మంట మీద వాటర్ అంతా మగ్గుతుంది. చూద్దామండి. అయిపోయింది. ఆయిల్ తేలింది. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇది రోటీతో అయినా అన్నంతో అయినా బాగుంటుందండి.
లాస్ట్ అండ్ ఫైనల్ చిటికెడు పంచదార వేయాలండి. కొద్దిగా రొయ్యలు వేసాం కదా, అయిపోయిందండి, దగ్గర పడింది. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుంది. ఆయిల్ తేలింది చూడండి, ఈ విధంగా ఆయిల్ తేలింది, అయిపోయింది.